Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. అందరికీ నమస్కారం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు ముందు అంటే 10/3/2020న ఫోన్ చేసి నైట్ మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇతర స్వతంత్ర అభ్యర్థుల్ని ఎవరిని కూడా అక్కడ నామినేషన్ వేయకుండా చూస్తున్నారు. మీరు అలాగే బోండమ్మ గారు అలాగే మిగతా ఒక లీగల్ టీం ఉదయాన్నే వెళ్ళి న్యాయబద్ధంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇమ్మన్నారు. అంతే. మేము వెళ్ళి దౌర్జన్యంగా అక్కడికి వెళ్ళి నామినేషన్ వేయించడానికి కూడా కాదు, పోలీసు వారికి కంప్లైంట్ ఇమ్మన్నారు. కానీ మేము వస్తున్నది తెలుసుకున్నటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి అతని గురించి మళ్ళీ చెప్తాను. అతను ఒక వేలం పాట పెట్టాడు. వేలం పాట అంటే మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తులను అందరిని పిలిచాడు. ఈరోజు పలానా వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, బుద్ధయం కన్నా బోండమ్మ వాళ్ళని కానీ మట్టు పెడితే మీకు మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తాను, ఎవరై ముందుకు వస్తే వాళ్ళకంటే ఈ తురకా కిషోర్ అన్నవాడు ముందుకు రావడం జరిగింది. అంటే పాత్రధారి తురకా కిషోరు, సూత్రధారి పిన్నెల రామకృష్ణారెడ్డి. ఇవాళ నేను వచ్చిన దానికి మెయిన్ ఏంటంటే ఈ దాడి చేయించింది పిన్నెల రామకృష్ణారెడ్డి, దాడి చేసింది తురకా కిషోరు అండ్ వాళ్ళ అనుచర వర్గం చేశారు. అది ఎంత భయంకరంగా జరిగిందంటే విజయవాడ నగరంలో పుట్టి పెరిగా మా దగ్గర ఎన్నో గొడవలు జరుగుతాయి, ఏమైనా జరుగుతాయి. కారులో లెఫ్ట్ నేను కూర్చున్నా, ఇటువైపు రైట్ బోండమ్మ కూర్చున్నాడు. కరెక్ట్గా మాచర్ల ఎంటర్ అయ్యాము. గ్రానైట్ రాళ్ళు పెద్ద పెద్దవి కారు మీద టపా 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 పడితే మొత్తం ఎక్కడికక్కడ గ్లాసు పగిలిపోవడం జరిగింది. పగిలిపోయి అదిగో బుద్ధయం కన్నా వీడియో ఏదో రవీంద్ర వీడియో కూడా చూపిస్తా. బుద్ధయం కన్నా అని తురకా కిషోర్ వెనక బండి మీద వచ్చేవాళ్ళు అరుస్తూ, నేను లెఫ్ట్లో కూర్చున్నాను. పెద్ద బొంగతో ఇక్కడ నజ్జు చేశారు. తలమే కొట్టబోతే నేను అడ్డం పెట్టుకున్నాను. నజ్జు చేశారు. అక్కడ ఒక చోటే కాకుండా అనేక చోట్ల మా మీద ఆ ప్లేస్లో దాడి చేయడం జరిగింది. ఇది చాలా భయంకరమైనటువంటి దాడి. అది మీరు టీవీల్లో చూసిన దానికి అసలు ఇంకొక చిత్రం ఏంటంటే దాన్ని వాళ్ళే వీడియో చేసి, కావాలంటే ఆ వీడియో కూడా క్లిప్పింగ్స్ మీరు ఫస్ట్ ఎవరు చేశారో పట్టుకుంటే వాళ్ళే వీడియో చేసి ప్రజలకు వదిలేరు. అంటే ప్రజల్ని భయప్రాంతులు చేయడానికి యొక్క ఉద్దేశంతో మమ్మల్ని మట్టుపెట్టి ప్రజలకి ఒక సంకేతం ఏమని, రాష్ట్రంలో ఎవరన్నా నామినేషన్ వేస్తే చంపేస్తాం అనే ఒక సంకేతం ఇవ్వడానికి ఆ కార్యక్రమాన్ని చేయించాడు పిన్నెల రామకృష్ణారెడ్డి. ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి భాగవతం మాచర్ల ప్రజలకి అలాగే పల్నాడు ప్రజలకి అందరికీ తెలుసు. విగ్రహాలు దొంగతనం కేసులో అతను ముద్దాయి, పేకాట ఆడించడంలో సిద్ధహస్తుడు. ఇలాంటి వ్యక్తులు శాసనసభ్యులుగా ఎన్నికైతే ఏం చేస్తారో మనం క్లియర్గా చూసాం. మాచర్లలో ఎన్ని వేల కోట్లు దోచుకున్నాడు. కాబట్టి అలాంటి వ్యక్తులు సమాజంలో తిరగడానికి అర్హులు కాదు. కాబట్టి మేము ఆ రోజు నుంచి మా మీద దాడి చేసినప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీలకి అనేక సార్లు నేను ఫోన్ చేయడం జరిగింది. ఎవరు కూడా స్పందించరా ఈ కేసు మీద. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది. ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి వీళ్ళు ఏంటంటే అధికారం రాగానే పవర్ ఉన్నప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి, అధికారం పోయి పవర్ పోయిందనుక అతని దగ్గర పిల్లి రామకృష్ణారెడ్డి. ఇవాళ ఎక్కడున్నారు చెప్పండి. మేము ప్రతిపక్షంలో కూడా వీరోచితంగా పోరాడినటువంటి వ్యక్తులు. మేము అధికారం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మా దగ్గర అధికారం ఉన్నా లేకపోయినా ఇప్పుడు కూడా మా ఒంట్లో కరెంట్ ఉండదు. వీళ్ళకి అధికారం ఉన్నప్పుడేమో ఒంట్లో పవర్ ఉంటుంది, అధికారం పోయినప్పుడేమో పిల్లలాగా పారిపోతారు. మేము అధికారం లేనప్పుడు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి నామినేషన్లు వేయించడానికి ఇక్కడికి వచ్చాం.
ఆ రోజు కేసులు తీసుకోలేదు కాబట్టి మేము ఈరోజు పిన్నెల్ల రామకృష్ణారెడ్డి దాంట్లో మొదటి ముద్దాయి, సెకండ్ ముద్దాయిగా తురకా కిషోరు అండ్ అదర్స్, అంటే వాళ్ళ పేర్లు మాకు తెలియదు. అది నేను ఇవాళ లిఖితపూర్వకంగా కేసు పెట్టడానికి ఇక్కడికి వచ్చాం. కాబట్టి ఎస్పీ గారు ఇవాళ ఏదో కలెక్టర్ గారితో ఎక్కడ ఉంది పాపం, ఆయన ఇప్పుడు చూస్తున్నారు, మీరు కూడా లేట్ అవుతారని నేను వచ్చాను. ఆయన 10 నిమిషాల్లో వస్తారు. అందులో ముందు అడిషనల్ ఎస్పీ గారికి ఆ రిప్రజెంటేషన్ ఇచ్చాము. తప్పకుండా విచారణ జరిపి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కూడా ముద్దాయి కింద చేర్చాలి. చేర్చలే కదా, ఆల్రెడీ ఆయన ముద్దాయి ఆ కేసులో, అతను ముద్దాయి. ఆ రోజు మేము మా మీద దాడి జరిగిన రోజే మేము చెప్పాం. అయితే ఏంటంటే ప్రభుత్వం ఉంది కాబట్టి అతన్ని ఇన్నాళ్ళు కాపాడారు. కాబట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మొదటి ముద్దాయి, రెండవ ముద్దాయి తురకా కిషోర్ అండ్ అదర్స్. అసలు ఆ తురకా కిషోర్ని కానీ అరెస్ట్ చేస్తే మొత్తం భాగవతం అంతా, ఈ ఏలంపాటి భాగవతం కూడా బయటకు వస్తుంది. తురకా కిషోర్ని బయటికి అరెస్ట్ చేస్తే ఈ భాగవతం అంతా బయటకు వస్తుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిన్న ఒకటే అడుగుతున్నా, నీకు ముంజేతికి మీసం ఉన్న మాచర్ల అంటే పలనాడు గడ్డ మీద వీరపుత్రుడివి అయితే, అంటే ఇది ఒక పౌరుషాల గడ్డ ఈ పల్నాడు అనేది. రాష్ట్రంలోనే ఈ పల్నాడు అనేది ఒక ఇది. దాంట్లో నువ్వు చేసిన పని నువ్వు ఒప్పుకో.